ముందైతే ఈ ఫోన్ తో తీసిన కెమెరా శాంపిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 15,000 రూపాయల బడ్జెట్ లో మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్ లో ఈ ఫొటోస్ వస్తున్నాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఒకసారి పోర్ట్రేట్ షాట్స్ అబ్జర్వ్ చేయండి. ఇమేజ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు, స్కిన్ టోన్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఓవరాల్ గా సూపర్ గా అనిపిస్తుంది కదా. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. 13 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ కూడా ఎడ్జ్ డిటెక్షన్, కలర్స్, స్కిన్ టోన్ సూపర్ గా వస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫీచర్ ఏంటంటే దీని నైట్ ఫోటోగ్రఫీ మాత్రం ఇంకా బాగుంది. డీటెయిల్స్ మాత్రం సూపర్ గా క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే 15,000 రూపాయల బడ్జెట్ లో బ్యాక్ సైడ్ కెమెరాకి 4K రికార్డింగ్ తో పాటు ఫ్రంట్ సైడ్ కెమెరాకి కూడా 4K రికార్డింగ్ క్యాపబిలిటీ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ప్రీమియం ఫోన్స్ లో ఉండే గెలాక్సీ AI ఫీచర్స్ లైక్ మీకు ఇమేజ్ చిప్పర్ కావచ్చు, ఆబ్జెక్ట్ ఎరేజర్ కావచ్చు, గెలాక్సీ AI ఇమేజ్ సజెషన్స్ కావచ్చు, సర్కిల్ టు సెన్స్ కావచ్చు, జెమినై ఫీచర్స్ కావచ్చు, ఇంకా చాలా రకాల AI ఫీచర్స్ ఈ ఫోన్ లో మీకు ఆఫర్ చేస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ తో AMOLED డిస్ప్లే విత్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రీమియం ఫోన్స్ లో ఉంటే స్క్రీన్ ప్రొటెక్షన్ దీనికి ఆఫర్ చేస్తున్నారు. 6 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, 6 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా దీనికి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నాక్ సెక్యూరిటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ వరకు అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి కదా. అయితే ఇది మీకు పెద్దగా గేమింగ్ అయితే పనికిరాదు, కానీ మీకు ఒక రెగ్యులర్ ఫోన్ విత్ ప్రాపర్ సెక్యూరిటీ, నాక్ సెక్యూరిటీ, సామ్సంగ్ One UI లాంటి ఫీచర్స్, Android 15 ఇలాంటివన్నీ కావాలనుకుంటే మాత్రం గెలాక్సీ F36 అనేది మీకు ఒక మంచి ఆప్షనే. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.